హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడ అస్మిత అయితే ఎలా ఆ ఫంక్షన్కి తప్పించుకోవడం ఎలా అనేసి అంటే మరి ప్రశాంత్తో అందరి ముందు తాళి కట్టించుకోలేమో అనే భయానికి ఏదో ఒకటి చేయాలి చేయాలి అని ప్లాన్ వేసి ఏమనింది అంటే రెడీ అయ్యి వచ్చేసి కిందకి వచ్చేసింది అనమాట. కిందకు వచ్చేసి రా అస్మిత కూర్చుందిరా, పూజలో కూర్చుందిరా అనేసి అంటూ ఉంటే రామలక్ష్మి అప్పుడే అస్మిత ఏమనిందంటే లేదు, లేడీస్కి మంత్లీ వచ్చే ప్రాబ్లమే నాకు వచ్చింది అనేసి అంటూ ఉంటే ఏంటి అని అంటూ ఉంటే అదే వచ్చింది, అందుకే నేను పూజలో కూర్చోలేను అని అంటూ ఉందనమాట. అంటే పీరియడ్ వచ్చింది అనేసి అబద్ధం చెప్పేసింది అనమాట. అది చెప్పేస్తే ఇక ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి అలా ప్లాన్ చేసి చెప్పేసింది అనమాట. అప్పుడే ఇక ఈ టైంలోన నేను పూజలో కూర్చుంటే మంచిది కాదు, పూజకు కూడా నేను పనికిరాను, ఇది అయిపోనీలే అనేసి అలా చెప్పిందనమాట. ఆ మాటలకి ఇక ఎవరు ఏమీ మాట్లాడకుండా తప్పదు కాబట్టి అందరూ సైలెంట్గా అయిపోయారనమాట. అక్కడితో పూజ కూడా ఆపేశారనమాట. అస్మిత అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోయిందనమాట అక్కడి నుంచి. ఇది ఇలా ఉండగా ఇక్కడ శ్రీను ఆద్య కోసం నానా తంటలు పడుతున్నాడనమాట. ఎందుకంటే ఆద్యని ఇంకో 2 డేస్‌లోన తీసుకెళ్ళిపోతాను అని అంటున్నాడు కాబట్టి మరి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూనే అప్పుడే జానకిని ఆద్య మరియు శ్రీను ఇద్దరు రిక్వెస్ట్ చేసుకొని అత్తయ్య మీరే ఎలాగోలాగా మమ్మల్ని ఇద్దరిని విడిపోకుండా మీరే కలపాలి అత్తయ్య తొందరగా, అంటే కిషోర్ మావయ్యకి కూడా మీరు ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని కలపండి అత్తయ్య అని అంటూ ఉంటే అప్పుడు సీనయ్య నువ్వు ఏ తప్పు చేయకుండా ఉన్నావు సరే, కాకపోతే ఇది నువ్వు జాబ్ చేయకుండా ఉండిందైతే నీదే తప్పు కదా శ్రీనయ్య, సరే రండి ఆయన్ని అడుగుతాను అనేసి రఘురామ్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఆద్య శ్రీను అయితే రఘురామ్ కాళ్ళ పైన పడిపోతారనమాట. ఎలాగో మమ్మల్ని మళ్ళీ పెళ్ళి చేయండి మాకు మావయ్య అని శ్రీను అడుగుతూ ఉంటే అప్పుడే రఘురామ్ అయితే ఏమన్నాడు అంటే లేదు నేను చేయలేను, ఎందుకంటే ఇప్పుడు కిషోర్ గారు వచ్చేసి నా కూతుర్ని చేసుకునే అర్హత ఉండేవాడికి మంచి జాబ్ ఉండాలా, వెల్ ఫెసిలిటీ, అంటే జాబ్ మరియు మనీ అన్నీ ఉంటేనే కదా, ఆస్తులు అంతస్తులు అన్నీ ఉంటేనే కదా జరిగేది అని అంటాడు. అప్పుడు నేను ఏ తండ్రి అయినా అదే కదా కోరుకునేది, అప్పుడు నేను ఏం మాట్లాడకుండా ఎలా సైలెంట్గా ఉండాలి అనేసి అంటూ ఉంటే అప్పుడే శ్రీను పూలదండ మరియు తాళితోన వచ్చాడనమాట. వస్తూ ఉంటే అప్పుడే పద్మావతి ఏమనిందంటే అన్నయ్య శ్రీనుకి ఏం తక్కువైంది అన్నయ్య అంటూ ఉంటే ఆయనైతే కిషోర్ గారు అయితే ఇలానే మాట్లాడతారమ్మా అని అంటూ ఉంటే శ్రీను అయితే సడన్గా అక్కడికి వచ్చేసి పూలదండ మరియు తాలిబొట్టు తీసుకొని వచ్చి ఏమన్నాడు అంటే ఏం అవసరం లేదు మావయ్య, ఖచ్చితంగా మావయ్య పెళ్ళికి ఒప్పుకుంటాడు అనేసి అంటూ ఉంటే మా పెళ్ళి జరుగుతుంది అని అంటూ ఉంటే అప్పుడే పెళ్ళి జరుగుతుందా, ఎలా జరుగుతుంది అని అన్నాడనమాట. అప్పుడే లేదు మావయ్య మా ఇద్దరు పెళ్ళికి ఒప్పుకున్నాడు, రేపు ఉదయాన్నే మా పెళ్ళి ఆద్యది నాది అని అంటూ ఉంటే అవునా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి కిషోర్ గారు వచ్చారనమాట. అప్పుడే రఘురామ్ వాళ్ళ తమ్ముడైతే అడిగాడట, అన్నయ్య ఏంటి శ్రీను చెప్పడం అయితే నిజమేనా, మీరు అన్నది నిజమేనా, మీరు పెళ్ళికి ఒప్పుకున్నారా అంటే తాలిబొట్టు పూలు తీసుకొని వచ్చాడు, రేపు ఉదయాన్నే పెళ్ళి అంటున్నాడు, ఏంటి అర్థం కావట్లేదు, అవునా అది నిజమేనా అని అంటూ ఉంటే మీరు ఒప్పుకున్నారా, మీరు సరే అన్నారా అని అంటూ ఉంటే అప్పుడే కిషోర్ అయితే సరే కానివ్వండి అనేసరికి ఆద్య అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడిపోయారనమాట. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏం తెలియదు అంటే అప్పుడే శ్రీను అయితే రిమెంబర్ చేసుకుంటాడనమాట. ఏంటి అంటే బిఫోర్ నైట్ ఏం చేశాడంటే శ్రీను కిషోర్ దగ్గరికి వెళ్ళేసి నేను మీరు ఆద్యని తీసుకెళ్తాను అంటున్నారు కదా, తీసుకెళ్ళిపోండి, నాకేంటి ఇబ్బంది, మీరు వద్దు మీ కూతురు వద్దు, నాకేం అవసరమే లేదు, మీ కూతురేమో పెద్ద అందగతెనా లేదంటే పెద్ద ఆఫీసరా ఏంటి, మీ కూతురు అవసరమే లేదు నాకు, నేను మీ కూతురు కంటే పెద్ద ఆస్తివంతురాల్ని మరియు అందంగా ఉండే అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను రేపటి రోజు, మీరు మీ అమ్మాయిని అమెరికా తీసుకెళ్ళిపోతానంటున్నారు కదా, ఖచ్చితంగా తీసుకెళ్ళిపోండి, నాకు ఏ ఇబ్బంది ఉండదు అనేసి శ్రీను అన్నాడనమాట. ఆ మాటలకి చేసుకో వెళ్ళి చేసుకో, ఈ మాట ఖచ్చితంగా నువ్వు చేసుకుంటావు కదా అని అంటుంటే అవునండి నేను చేసుకుంటాను అని అంటూ ఉంటే
సరే వెళ్ళి చేసుకో అని అంటూ ఉంటే శ్రీను అయితే ఏమన్నాడంటే మరి రేపు కూడా ఇదే మాట మీదే ఉంటారు కదా అని అంటే అవును నేను ఉంటాను ఇదే మాట మీదే ఉంటాను అనేసి కిషోర్ గారు అన్నారనమాట. అంటే ఇక్కడ ఆద్యని కాదు వేరే అమ్మాయిని చేసుకుంటున్నాను అనేసి అన్నాడు కాబట్టి సరే అన్నారనమాట. రే సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. రేపటి రోజు ఎవరిని చేసుకోబోతున్నాడో శ్రీను అనేసి చూద్దాము. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.